శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. భాగవతం 15వ రోజు. భీష్ముడు యొక్క దీవెన తీసుకుని ధర్మరాజు వెళ్ళిపోయాడు. ఇక కురుక్షేత్రంలో భీష్ముడు రోజు యుద్ధం చేసేవాడు. అనంతరం శిబిరానికి వచ్చేవాడు. దుర్యోధనుడు వచ్చి, నీవు ఎంతో గొప్పవాడివని యుద్ధంలోకి దిగాను, ఎంతమందిని చంపావు, ఏం చేసావు, నువ్వు తలుచుకుంటే అర్జునుడిని చంపలేవా, నువ్వు కావాలనే పాండవులను వెనకేసుకొస్తున్నావు, నువ్వు పాండవ పక్షపాతివి అని సూటి పోటీ మాటలతో ములుకులతో పొడిచినట్టు మాట్లాడేవాడు భీష్ముని దుర్యోధనుడు. పాపం భీష్ముడు ఆ వయస్సులో అన్ని మాటలు విని ఒకరోజు దుర్యోధన, ఇవాళ యుద్ధంలో భీష్ముడు అంటే ఏమిటో చూద్దువు గాని అని మండలాకారమైన ధనుస్సును పట్టుకున్నాడు. ఆ రోజు భీష్ముడు వేసిన బాణాలే కనపడ్డాయి తప్ప భీష్ముడు కనపడలేదు. కొన్ని వేల మందిని తెగనార్చాడు. కురుక్షేత్రం అంతా ఎక్కడ చూసినా తెగిపోయిన కాళ్ళు చేతులు ఏనుగులతో నిండిపోయింది. ఆయన యుద్ధానికి పాండవులు గజగజ వణికిపోయారు. అర్జున్ని భీష్ముడి మీద యుద్ధానికి పంపించారు. అర్జునుడు యుద్ధానికి వచ్చాడు. భీష్ముడిని సర్వసైన్యాధిపతిగా అభిషేకం చేశాడు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథ్యం చేస్తున్నాడు. ఆయన యుద్ధంలో తన చేతితో ధనస్సు పట్టనని, ఏ విధమైన అస్త్రశస్త్రాలు పట్టనని ప్రతిజ్ఞ చేశాడు కృష్ణ పరమాత్మ. ఆ విషయం దూతలు వచ్చి భీష్ముడికి చెప్పారు. అప్పుడు భీష్ముడు అన్నాడు, సర్వసైన్యాధిపతిగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఇవాళ కృష్ణుడి చేత అస్త్రం పట్టిస్తాను అని అన్నాడు. కృష్ణుడు పరమాత్మ అని భీష్ముడికి తెలుసు. అటువంటి కృష్ణుడితో అస్త్రం పట్టిస్తాను అని అన్నాడు. ఇప్పుడు ఈశ్వరుని ప్రతిజ్ఞ నెరవేరుతుందా, భక్తుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా? ఆ రోజు భీష్మాచార్యులతో చేసిన యుద్ధంలో అర్జునుడు ఎన్ని ధనస్సులు తీసుకున్నా విరిగిపోయి ఇంత సవ్యసాచి ఎందుకు పనికి రాకుండా పోయాడు. భీష్ముడు కొట్టిన బాణాలకి కృష్ణ పరమాత్మ కవచం చిట్లిపోయింది. కృష్ణుణ్ణి మోదుగు చెట్టును కొట్టినట్టు కొట్టేశాడు. కృష్ణుడు వెనక్కి తిరిగి చూశాడు. అర్జునుని శరీరంలోంచి నెత్తురు ఏరులై కారిపోతోంది. కృష్ణుడు తాను చేసిన ప్రతిజ్ఞ మర్చిపోయి భీష్ముడిని చంపి అవతల పారేస్తాను అని తన చక్రం పట్టుకుని రథం మించి కిందకి దిగిపోయాడు. అప్పుడు భీష్ముడు తన కోదండాన్ని పక్కకు పెట్టి కృష్ణుడికి నమస్కరించాడు. 10 రోజుల యుద్ధం తర్వాత ధర్మరాజు గారు కృష్ణుడిని పిలిచి ఇలా అన్నారు, పితామహుడు యుద్ధం చేస్తే ఇంకా మనం యుద్ధం చేయలేం. ఆయన సామాన్యుడు కాదు, అరివీర భయంకరుడు. ఆయన్ను యుద్ధం నుండి ఆపడం ఎలా అని కృష్ణ పరమాత్మను అడిగాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు, దీనికి ఒక్కటే ఒక పరిష్కారం. నీవు నీ సోదరులతో కలిసి భీష్మ శిబిరానికి వెళ్ళి నమస్కారం చేసి ఆయన్నే అడుగు, నేను కూడా మీతోటే వస్తాను, పదండి అన్నాడు. అందరూ కలిసి భీష్ముడి దగ్గరికి వచ్చారు. ధర్మరాజు గారు వెళ్ళి నమస్కారం చేస్తే భీష్ముడు, ధర్మజ, ఇంత రాత్రి వేళ పాదాచారివై ఎందుకు వచ్చావు, మిమ్మల్ని సమర్థిస్తూ యుద్ధం చేయమండం తప్ప ఇంకేదైనా కోరుకో అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, తాత, నేను ఇలా అడిగానని ఏమీ అనుకోవద్దు, నువ్వు అసలు ఎలా మరణిస్తావు తాత అని అడిగాడు. ప్రపంచంలో ఇది ఎంత దారుణమైన మాటో ఆలోచించండి. అప్పుడు భీష్ముడు ఒక నవ్వు నవ్వి, నా చేతిలో ధనస్సు ఉన్నంతకాలం నేను మరణించను. మనవడు అర్జునుడి ప్రతిజ్ఞ చూసి అతని వేసినటువంటి బాణాలకు కూడా బాగా పొంగిపోయాను. నా ధనస్సును కొన్ని సందర్భాల్లోనే పక్కన పెడతాను. అవి ఎప్పుడంటే, రథం మీదకి స్త్రీ వచ్చినా, బాణం వేస్తే ఎవరిదైనా పతాకం కిందకి జారిపోయినా, బెన్నిచ్చి పారిపోతున్నా వాళ్లతో నేను యుద్ధం చెయ్యను. ఆడదిగా పుట్టి మగవానిగా మారిన వాడు యుద్ధానికి వస్తే వాళ్ళతో కూడా నేను యుద్ధం చెయ్యను. ఇందులో స్త్రీని పెట్టుకుని యుద్ధానికి వచ్చే అవలక్షణం మీలో లేదు. మీరు నాకు వెన్నిచ్చి చూపించి పారిపోరు. మీలో ఎవరి పతాకం కిందకి జారిపోదు. కాబట్టి మీకు ఉన్న అవకాశం ఒకే ఒక్కటి. మీ పక్షంలో నా మరణం కోసం తపస్సు చేస్తున్న శిఖండి ఉన్నాడు. ఆ శిఖండిని అర్జునుని రథాన్ని ముందు నిలబెట్టండి. అప్పుడు శిఖండి బాణం వేస్తే నేను ధనస్సు పక్కకు పెట్టేస్తాను. ధనస్సు పక్కకు పెట్టిన పిదప మరల నేను మళ్ళీ బాణం వెయ్యను. అప్పుడు వెనక నుండి అర్జునుడితో బాణపరంపర కురిపించి నా శరీరాన్ని పడగొట్టండి అని చెప్పాడు. అప్పుడు పాండవులు అలాగే తాత అని చెప్పి వెళ్ళిపోయారు.
వెళ్ళిన తర్వాత శిబిరంలో అర్జునుడు ఎంతగానో దుఃఖించాడు. మహానుభావుడు తండ్రి లేక మేము ఏడుస్తూ ఉంటే ఆ రోజుల్లో నాన్న అని మేము ఎవరిని పిలవాలో తెలియక మా పట్ల అంత ప్రేమతో ఉన్న భీష్ముడి దగ్గరికి వెళ్ళి కౌరవులు మమ్మల్ని బాధ పెడుతూ ఉంటే నాన్న అని తెలియక మేము పిలిస్తే నేను నాన్నను కాదు నాన్న, నేను తాతను అని చెప్పి ఆయన ఒడిలో కూర్చుండబెట్టుకుని మాకు గోరుముద్దలు తినిపించాడు. మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు. సర్వకాలముల యందు మా ఉన్నతిని కోరాడు. మాకు ఆశీర్వచనం చేశాడు. మాకు విలువిద్యలు నేర్పించాడు. అంతటి ధర్మమూర్తి అయిన తన వంశం చూసుకోవాలని ఎంతకాలం నిలబడిపోయాడు. అటువంటి వాడిని సవ్యసాచి అయి గాంధీవం పట్టుకుని శిఖండిని అడ్డు పెట్టుకుని ఆయన మీద బాణపరంపర కురిపిస్తూ ఉంటే ఆయన ఒంట్లోంచి నెత్తురు కారిపోతూ ఉంటే నేను కొట్టగలనా అన్నయ్య అని అడిగాడు అర్జునుడు ధర్మజుడిని. అప్పుడు కృష్ణుడు అన్నాడు, కొట్టక తప్పదు, ధర్మం కోసం కొట్టవలసిందే, నీవు కొట్టు అన్నాడు. యుద్ధానికి వచ్చారు. శిఖండిని ఎదురు పట్టుకుని తీసుకొచ్చారు. అప్పుడు భీష్ముడు తన ధనుసును పక్కన పెట్టేశాడు. పెట్టిన తర్వాత శిఖండి భీష్ముడి మీదకు ఒకేసారి 100 బాణాలు వేసేశాడు. భీష్ముడి కవచం తుళ్ళిపోయింది. అర్జునుడు ఆ రోజులు వేసిన బాణ పరంపరకు అంతే లేదు. భీష్ముడి శరీరంలో బొటకల వేలంత సందు కూడా లేకుండా ఆయన బాణంతో కొట్టేశాడు. చుట్టూ బాణపంజరమే. మధ్యలో భీష్ముడు ఉన్నాడు. అన్ని వైపుల నుంచి నెత్తురు కారిపోతోంది. వీపు చూపించలేదు కాబట్టి ఒక్క తల వెనక మాత్రం బాణాలు తగలలేదు. ఒంటి నిండా బాణపరంపర వేసిన తర్వాత సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో భీష్ముడు రథం మించి తుళ్ళి కింద పడిపోబోయాడు. అలా పడిపోబోయినప్పుడు ఆయన శరీరం భూమికి తగలలేదు. బాణాలతో పడిపోయి ఉండిపోయాడు. అప్పుడు యుద్ధం ఆపి అందరూ పరుగున భీష్ముడి దగ్గరికి వచ్చేసారు. అప్పుడు భీష్ముడు, ఇంకా నా పని అయిపోయింది, నేను స్వచ్ఛంద మరణాన్ని కోరాను, ఇంకా బతికే ఉన్నాను, ఉత్తరాయణం వరకు నా శరీరాన్ని విడిచిపెట్టను. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి మాఘమాసం వచ్చిన తర్వాత రథసప్తమి నాడు రథం ఉత్తర దిక్కుకు తిరిగాక ఏకాదశి గడియల్లో నా ప్రాణం విడిచిపెడతాను అని అర్జున్ని పిలిచి, నా తల వెనక్కి వేలాడిపోతోంది, నా మర్మస్థానాలన్నీ కదిలిపోతున్నాయి, బాణాలు కొట్టేయడం వల్ల నెత్తురు ఓడిపోతోంది, నాకు తలగడ అమర్చు అన్నాడు. దుర్యోధనాదులు వెంటనే తలగడలు పట్టుకుని వచ్చారు. ఈ తలగడలు కాదు నాకు కావాల్సింది, యుద్ధభూమి యందు పడుకున్న వానికి బాణాలతో తలగడను ఏర్పాటు చెయ్యాలి, అటువంటి తలగడను అర్జునుడు ఏర్పాటు చేస్తాడు అన్నాడు భీష్ముడు. అప్పుడు అర్జునుడు బాణాలతో తలగడను ఏర్పాటు చేశాడు. ఆ తలగడను ఏర్పాటు చేసుకుని, నేను ఈ యుద్ధభూమి యందే పడి ఉంటాను, ఎవరూ నా వైపు రాకుండా నా చుట్టూ కందకం తవ్వండి అని కందకం తవ్వించుకుని భూమి మీదకి ఉండిపోయాడు. తర్వాత కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది. ధృతరాష్ట్రుని పక్షం అంతా ఓడిపోయింది. పాండవ పక్షం గెలిచింది. అప్పటికి కూడా భీష్ముడు అంపశయ్య మీదే ఉన్నాడు. మహానుభావుడికి ఒకనాడు దాహార్తి కలిగింది. దాహం వేస్తోందన్నాడు. నీళ్లు పట్టుకొచ్చారు. అంపశయ్య మీద పడుకున్నవాడు లౌకికమైన జలం త్రాగడు. ఏ నీళ్ళు ఇవ్వాలో అర్జునుడికి తెలుసు. అర్జున, మంచినీళ్ళు ఇయ్యి అన్నాడు. అప్పుడు అర్జునుడు పర్జన్యాస్త్రాన్ని ప్రయోగిస్తే భూమిలోంచి అమృతోదకం పైకి లేచి భీష్ముడి నోట్లో పడింది. ఆ నీటిని తాగాడు. తాగి అంపశయ్య మీద పడి ఉన్నాడు. భీష్ముడు అంపశయ్య మీద పడి ఉండగా కృష్ణ భగవానుడు ఏకాదశి గడియలు దగ్గరికి వస్తున్నాయని ధర్మరాజుతో, భీష్ముడు అక్కడ అంపశయ్య మీద పడి ఉన్నాడు, నీవు బయలుదేరి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని ఆయన దగ్గర ధర్మాలను తెలుసుకో, అటువంటి మహానుభావుడు వెళ్ళిపోతే మరల మనకి ధర్మం చెప్పేవాడు లేడు అని చెప్పాడు. అయితే భీష్ముడు చెప్పిన ధర్మములు భారతంలో చెప్పారు తప్ప భాగవతంలో చెప్పలేదు. ధర్మరాజాదులు భీష్ముడి దగ్గరకు వెళ్ళి ఆయనకు నమస్కరించి ఆయన దగ్గర అన్ని ధర్మ సూక్ష్మాలు విన్నారు. భాగవతంలో మాత్రం వ్యాసుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడంటే, ఉత్తర గర్భం మీదకి అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ఉత్తర గర్భాన్ని కృష్ణుడు రక్షించాడు అనే మాటను భీష్ముడు విన్నాడు. అలాగే ఉపపాండవులు అశ్వత్థామ చేత సంహరింపబడ్డారు అనే మాట కూడా విన్నాడు. విని భీష్ముడు కాలాన్ని ముందు స్తుతి చేస్తాడు.
10 నెలలు పూర్తయిన పిమ్మట ఉత్తర గర్భం నుండి పరీక్షన్ మహారాజు ఉదయించాడు. అసలు యథార్థానికి అశ్వత్థామ ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడే పాండవ సంతతి అంతా అంతరించిపోయింది. ఆ వంశం అక్కడితో ఆగిపోయింది. ఎందుకంటే బ్రహ్మాస్త్రానికి ఉండే గౌరవం అటువంటిది. కానీ ధర్మరాజు అంతటి వాడు తనకి వంశం లేదని బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా తనకు తాను రక్షించుకోవడం చేతకాని వాడిని గర్భాస్థమైన పిండాన్ని రక్షించాడు కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ భగవాను అనుగ్రహం చేసి బతికి బయటకు వచ్చిన పిల్లవాడు గనక అతనికి విష్ణురాతుడు అని పేరు పెట్టాడు పరీక్షిత్తుకి. పరీక్షిత్ పుట్టిన తర్వాత ఒక గమ్మత్తు జరిగింది. ఒకసారి ధర్మరాజు గారు సభ తీర్చి ఉన్నారు. లేక కలిగిన పరీక్షిత్తును ఎంతో ప్రేమతో ఆయన తొడ మీద కూర్చోబెట్టుకుని సింహాసనం మీద కూర్చుని ఉండేవారు. ఆ పిల్లవాడు అందరినీ పరీక్షగా చూస్తూ ఉండేవాడు. ప్రతివాడిని ఆ పిల్లవాడు ఎందుకలా చూస్తున్నాడా అని పాండవులు సందేహించేవారు. అలా ఎందుకు చూస్తున్నాడంటే, మా అమ్మ కడుపులో బ్రహ్మాస్త్రం అనే అస్త్రం వచ్చి అగ్నిహోత్రం అన్ని వెదజల్లుతుంటే ఆ రోజున నేను కాలిపోబోతూ స్తోత్రం చేస్తే ఎవరో ఒక అంగుష్ట మాత్రమైన మూర్తి శంఖ చక్ర గదా పద్మాలతో వచ్చి నన్ను రక్షించాడు. ఆయన విశ్వమంతా ఉన్నాడని మా పెద్దతాతగారు చెప్తున్నారు. ఆయన ఎక్కడ కనబడతాడా అని సభలో చూసేవాడు. విష్ణురాతుడని పేరు పెడితే పరీక్షగా అందరినీ చూస్తాడు కాబట్టి ఆ పిల్లడికి పరీక్షిత్తు అని పిలిచారు. అందుకని పరీక్షిత్ అయ్యాడు. పరీక్షిత్ పుట్టగానే ధర్మరాజు జ్యోతిష్కులను పిలిపించారు. వాళ్ళు ఆ పిల్లవాని జాతకం చూసి ఇతడు శ్రీరామచంద్రమూర్తి వంశానికి మొదలైన ఇక్ష్వాకు వంశానికి ఎలా పరిపాలించాడో అలా పరిపాలిస్తాడు. శిబి చక్రవర్తి ఎటువంటి దానాలు చేస్తాడో అటువంటి దానం చేస్తాడు. రామచంద్రమూర్తి గురువులను బ్రాహ్మణులను ఎలా గౌరవించాడో అలా గౌరవించి సేవిస్తాడు. అర్జునుడు ఎలా బాణం విడిచిపెడతాడో అలా బాణాలను విడిచిపెడతాడు. కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో ధనస్సు పట్టుకుని బాణాలను వదిలితే ఎలా ఉంటుందో అటువంటి యుద్ధ నైపుణ్యంతో ఈ పిల్లవాడు ఉంటాడు. ఈ పిల్లవాడు చిట్ట శరీరం విడిచిపెట్టవలసిన సమయం ఆసన్నమైన నాడు ఆవు పాలు పితికినంతసేపు తప్ప ఎక్కడా నిలబడిన ఒక బ్రహ్మజ్ఞాని ఈ పిల్లవాడి ఆర్తి చూసి కృష్ణ భగవాన్ని పాదముల యందు బుద్ధి రమిస్తూ ఉండగా శరీరాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని పొందుతాడు. అటువంటి మహోత్కృష్టమైన వ్యక్తి మీ వంశంలో పుట్టాడు అని పండితులు చెప్పారు. ధర్మరాజు గారు పొంగిపోయారు. అప్పుడు అనుకున్నాడు, నేను కురుక్షేత్రం యందు యుద్ధం చేశాను, కొన్ని కోట్ల మంది తెగదార్చాను, ఎందరో మరణించారు. ఈ పాపం నన్ను కాల్చకూడదు. పాపం పోగొట్టుకోవడం కోసమని అశ్వమేధ యాగం చెయ్యాలి. అశ్వమేధ యాగానికి కావలసినటువంటి సంభారములు బంగారము ఎక్కడి నుంచి వస్తాయి అని భీమార్జును పిలిచి అడిగాడు. అప్పుడు భీమార్జులు అన్నారు, అన్నయ్య, దాని గురించి నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. ఎందుచేతంటే ఇతపూర్వం ఉత్తర భారతదేశంలో మరుత్తు అనే రాజు అశ్వమేధ యాగం చేసి తత్సంబంధమైన కాంచన పాత్రలు మొదలైన వాటిని విడిచిపెట్టాడు. వాటిని తెచ్చుకోవడానికి రాజుకు పరిపాలనాధికారం ఉంది కనుక ఆ ప్రాంతం మన పరిపాలనా ప్రాంతం పరిధిలోకి వస్తుంది. అందువలన ఆ సంపదను ఆ సంభారాలను మేము తీసుకొస్తాం. నీవు అశ్వమేధ యాగం చేయవలసింది అన్నారు. ధర్మరాజు గారు 3 అశ్వమేధ యాగాలు చేశారు. ఆ యాగానికి కృష్ణ పరమాత్మని ఆహ్వానించారు. ఆయన్ను సముచితంగా సత్కరించాడు. కృష్ణుడు ఎంతో సంతోషించాడు. తర్వాత కృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతుంటే ఈ హస్తినాపురంలో ఉన్న వాళ్ళందరూ ఆయన్ని ఎంతో స్తోత్రం చేశారు. అక్కడ ద్వారకా నగరంలో ఉన్న ప్రజలు ఎంతో స్తోత్రం చేశారు. మహానుభావుడు ద్వారకు చేరుకున్నాడు. అక్కడ హస్తినాపురంలో అందరూ సంతోషంగా కాలం గడిపేస్తున్నారు. ఇక విదురుడి ఆగమనం జరిగింది. ఒక రోజున విదురుడు వచ్చాడు. ధర్మరాజు ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్యపారాజులు తీసుకుని వచ్చాడు. తర్వాత విదురుడు చక్కటి భోజనం చేశాడు. తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకున్న పిమ్మట ధర్మరాజు ఆయన పాద సంవాహనం చేస్తూ కాళ్ళ దగ్గర కూర్చుని, అయ్యా మహానుభావ, మీరు చాలా కాలానికి తిరిగి వచ్చారు. ఇది మా అదృష్టం. మేము చిన్నపిల్లలుగా ఉండగా మా తండ్రి గారు మరణిస్తే ఒక పక్షి తన పిల్లలను ఎంత జాగ్రత్తగా రెక్కల కింద కాపాడి తాను తీసుకువచ్చి ఆహారం నోట్లో పెడుతుందో అలా మమ్మల్ని కాపాడారు. దుర్యోధనుడు లక్క ఇంట్లో పెట్టి మమ్మల్ని కాల్చేద్దాం అనుకున్నప్పుడు
అనేకమైన ప్రయోగాలు చేసి మమ్మల్ని సంహరించాలని అనుకున్నప్పుడు కోరుకున్నాడు. అటువంటప్పుడు మీరు ఎన్నో క్షేత్రాలు పర్యటించారు. మీరు ఏ తీర్థాలకు వెళ్ళారో, ఏమేమి చూశారో మాకు చెప్పవలసింది అని అడిగారు. తీర్థయాత్ర చేసి వచ్చిన వాడి విషయంలో ఎలా ఉండాలో భాగవతం ఇలా చెప్పింది. తీర్థయాత్ర చేసి వచ్చిన వాడి పాదాలకు నమస్కరిస్తే యువతలవాడు తీర్థయాత్ర చేయకపోయినా అతనికి ఆయా క్షేత్రాల్లోని దేవతల అనుగ్రహం కలుగుతుంది. ధర్మరాజు మాటలు విని విదురుడు చాలా సంతోషించి ధర్మరాజుతో మాట్లాడి పంపిస్తాడు. భాగవతాన్ని కొన్ని కోట్ల జన్మ తర్వాత మాత్రమే వింటారు. భాగవతం విని ఫలితం బొట్టినే పోదు. ధృతరాష్ట్రుడి వానప్రస్థం. తర్వాత ధృతరాష్ట్రుడు దగ్గరికి విదురుడు వెళ్తాడు. ధృతరాష్ట్రంతో, నా మాట విని ఉత్తర క్షణంలో లేచి ఉత్తర దిక్కుకు వెళ్ళిపో. ఎవరి కోసం చూడకు. ఇన్నాళ్ళు బతికిన దుష్ట జీవితం నీకు చాలు. ఇప్పటికైనా నా మాట విను. వెళ్ళిపోయి ఈశ్వరియందు మనస్సు లగ్నం చేసి అందులోనే ప్రాణాలను ఆహుతి చెయ్యి. అలా యోగ మార్గంలో ఈశ్వరుడిని చేరు. లేకపోతే నీవు చేసిన పాపాలకి ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉంటుందని విదురుడు ధృతరాష్ట్రుడితో అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, గొప్ప మాట చెప్పావయ్యా, నిజమే. ఇంక నేను ఎవరి కోసం బతకాలి? భీముడు మొదలైన వాళ్ళు పెడుతున్న ఈ నెత్తుటికూడు తిని ఇంకా సంతోషంగా బతికేస్తానా? ఛీ, నాకు రోత పుట్టింది, నేను వెళ్ళిపోతాను అన్నాడు. అలా బయలుదేరి వెళ్ళేటప్పుడు గాంధారికి కూడా చెప్పలేదు. భర్త వెళ్ళిపోతున్నాడని గాంధారి పసిగట్టింది. ఆయనతో పాటు గాంధారి వెళ్ళిపోయింది. ప్రతిరోజు ఉదయం ధర్మరాజు గారు స్నానానుష్ఠానములన్నీ పూర్తి చేసుకున్న తర్వాత వచ్చి పెత్తండ్రి గారైన ధృతరాష్ట్రుడికి గాంధారికి తల తాటించి నమస్కరించేవాడు. ఆ రోజు కూడా ధృతరాష్ట్రుడికి నమస్కరించడానికి అంతఃపురానికి వచ్చాడు. ఆయన కనపడలేదు. నా వల్ల ఏదో అపకారం జరిగి ఉంటుంది. నా పెత్తండ్రి అంధుడు, వృద్ధుడు. ఆయన బిడ్డలందరూ మరణించారు. వీళ్ల వలన ఇంకా సుఖపడలేనని ఏ అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్ళిపోయాడో ఏమిటో నాకు చాలా బెంగగా ఉంది. గాంధారి మాత కూడా కనపడటం లేదు. అయ్యో, నేను ఎంత పొరపాటు చేశానో. నా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు అని ధర్మరాజు అంతటి వాడు ఏడ్చాడు. ఇప్పటితో ఈరోజు భాగవతం సమాప్తం. స్వస్తి.